నిన్న అంతర్జాతీయ మార్కెట్లో రూపీ విలువ ఆల్ టైమ్ లోలో ఉంది. ఒక డాలర్ కి 87.29 పోయింది. అంటే 87 రూపాయలు ఇస్తే గానీ డాలర్ కొనుక్కోలేని పరిస్థితి అన్నమాట. నిన్న మొన్న ట్రంప్ ట్రేడ్ వార్స్ ప్రకటించాడు. ఇతర దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే గుడ్స్ పై ఆయన టారిఫ్స్ ప్రకటించాడు అనమాట. డాలర్ రోజు రోజుకి స్ట్రెంగ్ అవుతుంది, రూపాయి వీకెన్ అవుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తే గనక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు. 2024-2025 థర్డ్ క్వార్టర్ లో దాదాపు $11 బిలియన్ ఈ ఫండ్ మన దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు ఎఫ్ఐఎస్ అన్నమాట. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 12 ఇయర్ లోకి పడిపోయాయి. రూపాయి విలువ పడిపోతే మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి. ఇతర దేశాల నుంచి ఏ రా మెటీరియల్స్ కొనుక్కొచ్చుకోవాలి అదంతా కాస్ట్లీ అయిపోద్ది. మన ఎక్స్పోర్ట్స్ చీపర్ అయిపోతాయి అనమాట. కానీ ఈ విషయంలో గత 10 మాసాల నుంచి రూపాయి 3% పైగా దాని వాల్యూ పడిపోయింది. దీంతో ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆర్బీఐ త్వరలోనే మానిటరీ పాలసీ రివ్యూ మీట్ కూడా జరగబోతుంది కాబట్టి దానిలో ఎటువంటి నిర్ణయం బయటకు వస్తే చూడాలి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 7 వీక్స్ లో మార్కెట్ లోకి దాదాపు $3.3 బిలియన్ వదిలింది. ఇంకా ఆర్బీఐ ఇంకా చర్యలు తీసుకుంటుందా, ఏమైనా మెజర్స్ తీసుకుంటుందా అనేది పూర్తిగా మనం ఇప్పుడే చెప్పలేము. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎలక్ట్ అయిన రోజు నుంచి కూడా అమెరికన్ ఎకానమీ స్టెబిలైజ్ ఎలా చేయాలనే దాని మీద చాలా ట్వీట్స్ పెడుతున్నారు. దాని గురించి ఆయన చాలా చెప్తున్నారు కూడా. దీంతో అందరికీ కూడా అమెరికన్ ఎకానమీ మీద నమ్మకం కుదిరింది. ఎఫ్ఐఎస్ అనేవి చాలా హాట్ మనీ అన్నమాట. త్వరగా మన ఎఫ్ఐఎస్ ఇండియాలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో అవన్నీ తీసుకెళ్లిపోయి అమెరికన్ ఎకానమీలో అమెరికా ట్రెజరీ బాండ్స్ కూడా ఈల్డ్స్ ఎక్కువ వస్తాయన్న నమ్మకంతో అక్కడే పెట్టుబడి పెడుతున్నారన్నమాట. సో డాలర్ బలపడుతుంది, రూపాయి వీక్ అయిపోతుంది. మన దగ్గర పెట్టుబడి పెట్టిన ఎఫ్ఐఎస్ కూడా చాలా వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు వేరే కంట్రీస్ వాళ్ళు.